ప్రపంచ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఘనరాత్రి గురించి అందరికీ తెలిసిన విషయమే షబే ఖదర్. రంజాన్ నెలలో ఒక రాత్రి, అలాంటి రాత్రి ఉంది. ఆ రాత్రి ఎలాంటిది అంటే హిందువులకు ఏ విధంగా అయితే ముక్కోటి ఉందో ఆ విధంగా ముస్లింలకు షబే ఖదర్ అనేది ఒక గొప్ప రాత్రిగా వర్ణించడం జరిగింది. ఈ రాత్రి ఒక్కరోజు జాగారం చేసి అల్లా ధ్యానంలో సమయాన్ని కనుక వెచ్చిస్తే అతని యొక్క జీవితకాలం మొత్తము అల్లా ధ్యానంలో ఏ విధంగా అయితే జీవిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క రాత్రికి అంత పుణ్యం వస్తుందని ఖురాన్లో ఈ మాట చెప్పడం జరిగింది. అంటే 83 సంవత్సరాలు అల్లా ధ్యానంలో గడిపినంత పుణ్యము ఒక్కరోజు రాత్రిలో వస్తుందని ఖురాన్ చెప్తుంది. కాబట్టి ఈ ఒక్కరోజు ప్రపంచంలోని ముస్లింలందరూ మేల్కొని అల్లా యొక్క ధ్యానంలో, అల్లా యొక్క మాటలతో, ఖురాన్ చదవడంలో సమయాన్ని వెచ్చిస్తూ గడుపుతారు. కాబట్టి ఈ యొక్క ఘనమైన రాత్రి యొక్క సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రియమైన సోదరులందరికీ ఈరోజు షబే ఖదర్ శుభాకాంక్షలు. షబే ఖదర్ అనేది ఒక అద్భుతమైన రాత్రి. అల్లా తఆలా ఈ రాత్రి గురించి ఖురాన్ షరీఫ్లో చాలా గొప్పగా వివరించున్నారు. ఈ రాత్రి అనేది 1000 నెలల కంటే గొప్ప రాత్రి అని అల్లా తఆలా చెప్తున్నారు. ఈ రాత్రిలో అందరూ ముస్లింలు రాత్రంతా మేల్కొని సలాతుల్ తస్బీ నమాజులు, అల్లా ధ్యానంలో, ఖురాన్ తిలావత్లో ఎక్కువ అల్లాని ప్రార్థిస్తూ ఈ రాత్రంతా గడుపుతారు. ఇంకా రంజాన్ నెల ఖురాన్ అవతరించిన నెల. దీంట్లో షబే ఖదర్లోని ఖురాన్ అవతరించింది. ఉదయం వరకును ఫరిష్తాలు, దేవదూతలు, అల్లా తఆలా రహ్మత్ అంతా ఈ రాత్రంతా కురుస్తూ ఉంటుంది. ఈ రాత్రి సకల జనులు అందరూ శుభప్రదంగా ఉండాలని, సకల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, మనం చనిపోయిన తర్వాత జీవితం కూడా అందరిది బాగుండాలని అందరూ ముస్లింలు ప్రార్థిస్తూ ఉంటారు.